హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఒక 10-15 డేస్ బ్యాక్. తామర గింజలు నేను ఆన్లైన్లో తెప్పించాను మీషోలో అని కదా. అయితే ఆ తామర గింజలు మొలకెత్తడము అదంతా కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారని ఇందులో కూడా యాడ్ చేశాను ఆ క్లిప్పు. మనం తామర గింజలు అది ఎంతనండి, చాలా తక్కువ పడింది, 100 లోపే ప్యాకెటు. దాదాపు 18-19 గింజలు వచ్చినాయండి. కలర్ ఏమొస్తాయి అనేది మనం వెయిట్ చేయాల్సిందే, అంటే పువ్వు కలర్ ఏది వస్తుంది అనేది లోటస్వి. అలా రుద్ది గరుకు నేల మీద కానీ గోడ మీద కానీ అలా రుద్ది పెట్టాలండి. పెడితే కంపల్సరీ ఒక విత్తనము ఒక మొక్క కంపల్సరీ వస్తుందండి. ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా మొలకలు వచ్చినాయి చక్కగా కూడా. అయితే వాటిని నేను చాలా రోజుల నుంచి అదే బౌల్లో పెట్టానండి. నాకు పెద్ద టబ్బులు తీసుకొచ్చా. కొంచెము దానికి మనము ఈ లోటస్కి స్పెషల్గా మనం చేయాల్సింది ఏంటంటే చూసారా, అది 5వ రోజుకో 6వ రోజుకో అలా వచ్చేయండి చక్కగా మొలకలు. ఇప్పుడైతే చక్కగా ఆకులు కూడా పెట్టేసింది. అంటే మనకు లాస్ అయితే లేదండి, చాలా తక్కువ రేటుకి ఎక్కువ చెట్లు వచ్చినాయనే చెప్పొచ్చు. అయితే దీనికి లోటస్ ఫ్లవర్స్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే పుట్టమన్నే కావాలి, మన చెరువు దగ్గర మన్నే కావాలండి. ఆ చెరువు మన్ను అయితేనే జిగురుగా ఉండి చక్కగా వస్తుంది అంటారు తామర చెట్లకు. అందుకే కదండి తామర పూలు ఎక్కువ చెరువులలోనే బాగా పూస్తాయి కదా. మనం ఎంత పెద్ద ఇట్లా హౌజుల లెక్క కట్టేసినా కూడా చెరువులో పెరిగినంత గ్రోతింగ్ ఉండదు. కాకపోతే మన తృప్తి కొరకు ఇంట్లో 1-2 వస్తుందని పెంచుకోవడము. అయితే ఆ చెరువు మట్టి ఎండలో తీసుకొచ్చిన తర్వాత అట్లా నీళ్ళు పోయంగానే మంచి మట్టి వాసన వచ్చిందండి. అలా మట్టి వాసన మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చిన్న కామెంట్ పెట్టండి. మా చిన్నతనాన్న మట్టి గోడలు ఉండేవి కదండి పల్లెటూరులో. మొదటి వర్షం పడగానే కమ్మటి వాసన వచ్చేదండి. నాకు ఆ వాసన ఆ రోజులు గుర్తొచ్చాయి. ఓకేనండి, వీడియోలోకి వెళ్దాము. అయితే ఆ మట్టి అంతా కొంచెం ఇట్లా గడ్డలుగా ఉంటే కాసేపు నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాలు అట్లా అనగానే మొత్తం ఇట్లా బంకమన్ను అంటారండి చెరువు మన్నిని. చక్కగా బంకలాగా మంచిగా అయిపోయింది. నేను చాలా రోజుల నుంచి దాదాపు ఇప్పుడు 10 డేస్ పైనుంచి వాటిని షిఫ్ట్ చేయాలి పెద్ద టబ్లోకి అని అనుకుంటున్నా. కానీ ఈ మట్టి లేక ఇంట్లో ఉంది కానీ ఎర్రమన్ను ఉంది చెట్లకు పెట్టేది. మనకు చెట్ల మిక్సింగ్ మట్టి ఉందిగా, అది ఉంది కానీ అందులో వద్దు. కొంచెం లేట్ అయినా సరే చెరువులో మట్టి తెప్పించే పెడదాము. ఎందుకంటే చెరువు మట్టికే వస్తుందని నాకు తెలిసినంత వరకు తెలుసు. ఎందుకంటే చెరువులో పెరుగుతాయి కాబట్టి చెరువు మట్టి అయితేనే మంచిగా వస్తాయి అన్నట్టుగా నాకు అనిపించి అదే కావాలని కూర్చున్నాను. తెప్పించానండి మొత్తానికైతే. చూసారా, ఇప్పుడు చూడండి అంత అయినాయి. అయితే అది చిన్న బౌల్ అయిపోయింది కదా కాబట్టి అంతే ఆకులు అంతే పెరిగినాయి. కాకపోతే ఒక్క గింజ కూడా మొలక కూడా ఏం ఖరాబ్ కాలేదు, అన్నీ కూడా చక్కగానే వచ్చినాయి. నేను 2 టబ్బులు తెప్పించానండి. ఎందుకంటే అది బాగా చుట్టకపోయి 18-19 ఉన్నాయి కదా విత్తనాలు. చుట్టకపోయి ఎక్కువ ఉంది. ఒకటే దాంట్లో ఎందుకు అన్నట్టుగా 2 టబ్బుల్లో వేద్దామనేసి 2 టబ్బుల్లో వేస్తున్నాను. అమ్మవారి దయ వల్ల మనకు ఎన్ని తామర పూలు వస్తాయో చూద్దామండి. కనీసం అమ్మవారికి ఒక 5-9 ఎన్నన్నా అట్లా పెట్టుకోవాలని నా కోరిక. మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మరీ పెట్టుకున్న, అమ్మ తల్లి నీ పూజకు ఉపయోగం కావాలి నీ పువ్వులు, నా పూజకు ఉపయోగం కావాలి నీ పువ్వులు అనేసి దండం పెట్టుకున్నానండి. ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం తక్కువేనండి తామర పూలు. అప్పుడెప్పుడో ఒకసారి 50 రూపాయలకు ఒక మొగ్గ అంటే తీసుకొచ్చా కానీ అవంతా మంచిగా విడులుకోలేదు. అందుకనే 1-2 అప్పుడో ఇప్పుడో మన ఇంట్లో ఉంటే మనకు పూస్తే మన చేతులతో నింపుకొని అమ్మవారికి పెట్టుకుంటే తృప్తి వేరుంటుంది అనేసి నాకు ఇది చిరకాల కోరిక అని చెప్పొచ్చండి. నా కోరిక నెరవేరాలని మీరందరూ కూడా ఒకసారి అమ్మవారికి ప్రే చేయండి. తర్వాత చాలామంది కూడా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదండి, చాలా ఈజీగానే పెంచుతున్నారు. అదే ధైర్యంతో నేను కూడా పెంచుతున్నాను. మంచిగా పూత రావాలని కోరుకుంటూ పెట్టుకున్నానండి. అయితే దీంట్లో మనం ఎప్పటికీ కూడా వాటర్ అనేది తగ్గకుండా చూసుకోవాలండి. కొంచెం మొక్క పెరుగుతున్న కొద్దీ వాటర్ ఇంకా నింపుతూ ఉండొచ్చు. మనం ఎంత నింపితే అది అంత సేఫ్గా ఉంటుంది అన్నట్టు. మొక్క ఎప్పటికీ కింద కొంచెం శాతం మట్టి ఉండి పైనంతా వాటర్ ఉంటేనే తామర మొక్క అనేది చక్కగా గ్రోత్ అవుతుందని నాకు తెలిసినంత వరకు తెలుసండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి.
కామెంట్ పెడుతూ ఉండండి, చిన్నదో పెద్దదో కామెంట్ పెడుతూ ఉండండి. మట్టి విషయం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో మట్టి వాసన కంపల్సరీ కామెంట్ పెట్టండి. బాయ్.